సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ అన్ని సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు భారతదేశంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణం చంద్రబాబు గారని, అది గ్రహించినటువంటి ప్రధాని మోదీ గారు మరో 5 రోజుల్లో చంద్రబాబు గారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రాబోతుందని ప్రధాని మోదీ భావించారని, ఉత్తర భారతదేశంలో వారికి కొన్ని స్థానాలు తగ్గినప్పటికీ దక్షిణ భారతదేశంలో ఆ స్థానాలను చంద్రబాబు గారి వల్ల భర్తీ చేయగలుగుతున్నారని ప్రధాని మోదీ గారు భావించి చంద్రబాబు గారికి మరో 5 రోజుల్లో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. మనం నిజంగా కొంత పరిస్థితులను కనుక అనాలిసిస్ చేసుకుంటే ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి గతం కంటే కూడా ఈసారి తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందనేది కొంచెం అంటే పోలింగ్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ఈసారి భారతీయ జనతా పార్టీకి అంటే ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీ వల్ల కొన్ని స్థానాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది గ్రహించే ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూనే ఆయనకి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు జాతీయ రాజకీయాల దృష్ట్యా అనేక మార్పులు చేర్పులు జరగబోతున్నాయండి. ఇప్పుడు కూడా రాజకీయాలు అనేవి ఒక స్థిరంగా ఉండవు. వాటి బలాబలాలు, పార్టీల బలాబలాలు కూడా ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలను బట్టి, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 2 సార్లు గెలిచింది, హ్యాట్రిక్ కోసం 3వ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు బీజేపీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని ముందు ఆశించినప్పటికీ ఇప్పుడు కొన్ని అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాలేకపోయినప్పుడు అందువల్లే బీజేపీ ఏం చేసిందంటే ఎన్డీఏ కూటమి ఒక్కొక్క రాష్ట్రంలో ఎవరైతే బలమైన స్థానిక అభ్యర్థులు అంటే స్థానిక పార్టీలు ఉన్నాయో వాళ్ళని మిత్రపక్షంగా చేర్చుకున్నాయి. అందులోనూ 2014లో మిత్రపక్షంగా ఉన్నవి పార్టీలు కొన్ని 2019లో డిఫర్ అయ్యి వేరుగా పనిచేసినాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకుంటూ వచ్చారు మొదటి నుంచి. సార్, ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలన్నింటిలో కూడా మిత్రపక్ష నాయకులందరిలో కూడా చంద్రబాబు గారే ది బెస్ట్ అని, చంద్రబాబు గారి వల్లే మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఇప్పుడు ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని ప్రధాని మోదీ గారు భావించారా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రిలయబుల్ పార్ట్నర్ అనేది బీజేపీ అధినాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఆ రోజుల్లోనే చెప్పారు. ఒక రిలయబుల్ పార్ట్నర్ అంటే చంద్రబాబు, అంతేగాని రాజకీయ అవకాశాలను బట్టి ఆయన రంగులు మార్చడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒక గౌరవప్రదంగా చూసుకోవాలని ఆ రోజే వాళ్ళు బహిరంగంగా చెప్పారు. ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ కూడా వీళ్ళకి ఇప్పుడున్న బీజేపీ నాయకత్వానికి కూడా చెప్పినట్టు క్లియర్గా తెలుస్తుంది. మీరు అవినీతితో అంటకాగే వ్యక్తులతో కనుక వెళ్తే బీజేపీ ప్రతిష్ట మంట కలుస్తుంది. దాని మూలనే కూడా ఇప్పుడు నార్త్లో కూడా మనకి వాళ్ళ బలం తగ్గటానికి కారణం. ఇప్పుడైనా మీరు గమనంలో ఉంచుకుని ఒక రిలయబుల్ పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోమని. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కూటమిలోకి తీసుకోవటం జరిగింది. తర్వాత మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, కర్ణాటక కానీ, తర్వాత ఐ థింక్ బీహార్, 3 రాష్ట్రాల్లో వీళ్ళ కూటమి అంత పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. అంటే ఎవరినైతే భాగస్వాములుగా చేసుకున్నారో ప్రాంతీయ పార్టీలని చేయలేకపోయిందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మోడీ గారికి అందినాయి అని. అందువల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నాడు. ఆయన ఎన్ని శాసనసభ స్థానాలు ఆ కూటమి గెలుస్తుందో అదే స్థాయిలో పార్లమెంట్ స్థానాలు కూడా గెలుస్తుంది. కాబట్టి ఒక మళ్ళీ గతంలో ఎన్టీ రామారావు గారి టైంలో ఎన్డీఏకి ఎంత బలమైన సంఖ్య ఇక్కడి నుంచి చిక్కిందో మళ్ళీ ఇప్పుడు ఆ ప్రాధాన్యత వస్తుంది అనేది మోడీ గారు కూడా ఆశిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఇతర సాట్ల ఎక్కడా కూడా ఇంత స్ట్రాంగ్గా పనిచేయలేకపోయింది కూటమిలో భాగస్వాములని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి సంఖ్య అంటే దాదాపు ఒక 20కి పైన లోక్సభ స్థానాలు గెలవచ్చు అనేది వాళ్ళు ఒక అంచనాలో ఉన్నారు ధైర్యంతో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఇంపార్టెన్స్ గత కొంతకాలంగా ఇస్తా వస్తున్నాడు.
ఉన్నాడు మోడీ గారు కూడా. అందులో రేపు ఇక్కడ కనుక ప్రభుత్వం ఏర్పాటైతే సౌత్లో కొంత ఒక రిలయబుల్ పర్సన్గా మనకు ఉంటాడు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా బలపడటానికి శాయశక్తిలా పనిచేస్తుంది బీజేపీ. ఒక్క తెలంగాణలో కొద్దిగా అట్లట్ ఆఫ్ ఫుటింగ్ కొంత దొరుకుతా ఉంది. ఒక 4-5 సార్లు కిందసారి కూడా గెలిచారు. నిజానికి అది కూడా ఎక్కువే. కర్ణాటకలో చేతికొచ్చి మళ్ళీ పోయింది. ఇప్పుడు తమిళనాడులో ఎంట్రీ కాలేకపోతున్నారు. కేరళలో కూడా అదే పరిస్థితి. కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆశాజనకమైన పరిస్థితి అయితే కనపడుతుంది వాళ్ళకి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో కొంత, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా అనుకూలంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మీరు అన్నట్టు ఎన్డీఏకి కన్వీనర్ లాంటి పోస్టులో పెట్టడము, తర్వాత ఇంకా ఏదైనా గౌరవప్రదమైన స్థానం ఇవ్వటం, రెండోది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి హృదయపూర్వకంగా సహకరించాలి అనేది ఇప్పుడు బీజేపీ వ్యూహంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన బలపడితేనే మనం బలపడినట్టు. అంటే ఆంధ్రప్రదేశ్లో గనక ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో గనక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయంటారు. ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు కూడా ఫుటింగ్ వాళ్ళకి దొరకదు. కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తారు, డెవలప్మెంట్లో భాగస్వాములు అవి చూపిస్తారు. లేకపోతే కనుక ఇప్పుడు చంద్రబాబు గారు వీక్ అయిందని, ఇప్పుడు మన వాహనం బాగాలేదనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? మన వాహనం ఫుల్ కండిషన్లో ఉంటేనే మనం ఎంత స్పీడ్ అయినా ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఒక ఆయన ఒక వెహికల్ లాంటి వ్యక్తి దీనికి అలైన్ ఎన్డీఏకి. కాబట్టి ఆ వెహికల్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కూడా లెట్ డౌన్ చేయరు, ఆయన్ని తక్కువ అంచనా వేసి. ఓకే సార్, చంద్రబాబు గారికి ఉన్న క్రేజ్ని, చంద్రబాబు గారికి ఉన్నటువంటి చరిష్మాని వాడుకోవాలని ప్రధాని మోదీ గారు భావించారని, అందుకే ఆయన్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని కూడా మోదీ గారు అడుగుతున్నారు. సో చంద్రబాబు గారు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది ఈ వారం రోజులు కూడా అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఒకటి, కృష్ణ గారు మొన్న ఆయన వారణాసిలో ప్రధానమంత్రి గారి నామినేషన్ వేయటానికి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని పక్కన నడుచుతూ ఊరేగింపులో వెళ్ళాడంటేనే పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెన్స్, నార్త్లో కూడా ఈయనకు ఒక ఫాలోయింగ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది. కాబట్టి ఆయన కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నాడని చూపించుకోవటానికి, దాని మూలన నార్త్ మొత్తంలో కూడా కొంత ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రెసివ్ పర్సన్ గా నార్త్ వాళ్ళకి పరిచయమే. ఆయన అంటే ఒక సదాభిప్రాయం ఉంది. గత ప్రభుత్వాలని ఆరోగ్యకరంగా నడపటంలోనూ సుస్థిరంగా నడపటంలోనూ ఆయన కీలక పాత్ర. ఆయన ఎప్పుడు నెగిటివ్ రోల్ ప్లే చేయలే, ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా ఒక డెవలప్మెంట్లకు ఐకాన్గా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ని ఒక ఒక ఐటీలో దేశంలోనే ఒక ప్రథస్థానంలో నిలిపాడు. ప్రపంచ పటంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక స్థానాన్ని నిలిపాడు. ఆ క్రేజ్ నార్త్లో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే రానున్న రోజుల్లో చంద్రబాబు గారు జాతీయ రాజకీయాల్లో చక్రం దిబ్బోతున్నారని మనం భావించవచ్చు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో అయితే ఎట్లాంటి పరిస్థితి ఉండిందో మళ్ళీ ఖచ్చితంగా ఇంకా అంతకన్నా పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు పరిణితి ఇంకా పెరిగింది. ఆయన కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత ఇంకా తన స్థానాన్ని సుస్థిరపరచుకోవాలంటే కేంద్రంలో ఇంకా ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత పటిష్టంగా తయారవ్వాలనేది ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఎందుకంటే మొన్న అరెస్ట్ తర్వాత జాతీయ స్థాయి నాయకులు ఇది బిగింపుతోనే కొన్ని ఆయన బయటపడ్డాడు. కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించారు ఆయన అరెస్ట్ చేయటం తప్పు అని, జేపీ నడ్డా కానీ వీళ్ళందరూ. కాబట్టి అది కొంత ఒక పాజిటివ్ ఇదనమాట. ఇంకా కూడా మార్పు తీసుకొస్తాడని ప్రయత్నిస్తాడు ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.